నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్య, కామెంట్ దిమాగి నక్సల్స్ ఎందుకు భుజాలు తడువుకుంటున్నారు? కారణం ఏంటి? ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటి? వీళ్ళకి అవగాహనలోకి వచ్చిన అంశం ఏంటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడో పొదల్లో పుట్టల్లో దాక్కున్న చిదంబరం లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ మోడీ గారు. చిదంబరం గారు ఇంకా జనజీవన స్రవంతిలోనే ఉన్నారు. ఆయన కూడా వచ్చి వర్తమాన రాజకీయాల మీద మాట్లాడుతున్నారనే విషయాన్ని ఈ జనరేషన్, ఈ జెన్జీ పిల్లలకి తెలియజెప్పారు. ఈ రకంగా చిదంబరం గారు మోదీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఆయన్ని మళ్ళీ జనంలోకి తీసుకొచ్చినది. సరే, ప్రకాష్ రాజు ఎలాగూ మాట్లాడతారు ఆయన. ఎందుకంటే ఒక అంశమో లేకపోతే ఒక ప్రతిపాదనో జనం మధ్య చర్చకు వచ్చినప్పుడు దాన్ని ఆలంబనగా చేసుకొని ఎదగటానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ప్రకాష్ రాజు స్వయం ప్రకాశుడు. వాస్తవంగా ఆయన ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి వెలగాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య అవుతున్నారు ఆయన. ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు శంకరౌళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే వాసు గారు. ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో చేసిన ఒకే ఒక్క కామెంట్ దిమాగి నక్సల్స్ ఎందుకు ఇంత మంది విశేష ప్రతిభావంతుల్ని అట్రాక్ట్ చేసింది? ముందుగా మీకు 99 ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. మోడీ గారు ఆగస్టు 15 ఎర్రకోట వేదికగా మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట, అది తుపాకీ తూటలాగా పేలిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొలుగులో ఉన్నటువంటి ఎలకలన్నీ కూడా ఒకటేసారి బయటపడ్డాయి, భుజాలు తడుముకున్నాయి. ఈయన మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేసి ఒకటేసారి రచ్చబెట్టాయి. అందులో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ముఖ్యమైన పేరు చిదంబరం గారు. వీళ్ళందరినీ దిమాగి నక్సల్స్ అసలు ఎందుకు అన్నారు, మోడీ గారు ఎందుకు రిఫర్ చేశారు? ఒక చిన్న విషయం చెప్తా. ఆయన దిమాగి నక్సల్స్ ఎవరన్నారు? అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై, అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై. అఫ్జల్ గురిని ఉరిశిక్ష వేస్తారు. ఆయనకి జిందా అంటే ఎవరు ఉరిశిక్ష వేసింది? ఈ న్యాయ వ్యవస్థ వేసింది. అంటే ఖాతిల్ జిందా హై అంటే ఈ న్యాయ వ్యవస్థను చంపేద్దాం అనుకుంటున్నారా? అంటే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను మీరు చంపుదాం అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు భారత సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్టు కదా. అటువంటి వాళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. కితనే హిడ్మా మారోగే హర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా. ఒక నక్సలైట్ని కితనే హిడ్మా మారోగే అంటే ఇప్పుడు ఆ నక్సలైట్లను మీరు పెంచి పోషించాలని చెప్పేసి చెప్తున్నారా? ఎంతమంది చంపుతారు? రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం ప్రకారము నువ్వు పెన్ను పట్టుకో, గన్ను పట్టుకోకు, నువ్వు మాట్లాడు, తూట పేల్చకు, ఇది కదా చెప్పింది రాజ్యాంగం. మీరు రాజ్యాంగాన్నే మోడీ గారిని మీరు ఉల్టా తిట్టారు కదా, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నటువంటి ఆ నోళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కదా. ప్రతి ఇంట్లో నుంచి నక్సల్స్ పుట్టాలా, ప్రతి ఇంట్లో ఒక హిడ్మా పుట్టాలా? పాపం చిదంబరం గారు ఏం మాట్లాడలేదు కదండి ఇవన్నీ. నేనేమంటున్నా సార్, వీళ్ళని నేను చిదంబరం గురించి మాట్లాడతా, వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. కసబ్ ఊరి శిక్ష రద్దు చేయాలని చెప్పేసి ఎంతమంది లెటర్లు ఇచ్చారు మీకు తెలుసుగా. అంటే అది కూడా వాళ్ళని కూడా దిమాగి నక్సల్స్ అని ఎందుకన్నారంటే, కసబ్ లాంటి 250 మందికి పైగా అమాయకులని, టూరిస్టులని చంపి, ముంబై హోటల్ పైన అటాక్ చేసి చంపి, నాకు జైల్లో ఉన్నప్పుడు బిర్యానీ కావాలని చెప్పేసి అట్లా భారతదేశం యొక్క సైన్యాన్ని, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థని అవహేళన చేస్తున్నటువంటి ఈ మేధావులందరినీ కూడా దిమాగి నక్సల్స్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 370 పెట్టి కశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేస్తే, కశ్మీర్లో మంచి వాతావరణం నిర్మించి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించి కశ్మీర్ని ఒక భూతల స్వర్గంలాగా అనుకున్న ఒక కశ్మీర్ని మన దేశ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఉంచితే, కశ్మీర్ని మీరు దేశంలో అభిన్న భాగం అని చెప్పేసి, అంటే కశ్మీర్లో అభిన్న భాగం అని చెప్పేసి మనం అంటే వీళ్ళు భిన్న భాగం, కశ్మీర్ అసలు భారతదేశం భాగంలో కానే కాదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. చికెన్ నెక్ను వేరు చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళంతా ముసల్మానులు అన్న వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఎక్కడైతే ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతో ఒక ఆపరేషన్ దేశ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆపరేషన్ ఖగార్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ ఆ యొక్క గిరిజనులు నివసించేటువంటి ఆ కొండ ప్రాంతాల్లో, ఆ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదు, అక్కడ కేవలం నక్సలైట్లు ఉండాలి. అంటే ఆ గిరిజనులు ఏం పాపం చేశారు? వాళ్ళ అభివృద్ధికి నోచుకోకూడదా? వాళ్ళ ఆధునిక జీవనానికి వాళ్ళు అర్హులు కాదా? అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే
నక్సలైట్ల చేతిలో సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే వీళ్ళు పండగ చేసుకున్నారు. అందుకే వీళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి మాట్లాడే ముందు దీనికి సంబంధించి ఇప్పుడు మీ పార్టీ నాయకత్వం ఉంది, మీ బొట్టోళ్ళు ఉన్నారు, ఆరేటర్స్ ఉన్నారు, ఇది దిమాగి నక్సల్స్, దాని నిర్వచనం ఇది, దానికి ఆ కేటగిరీ కింద వీళ్ళందరూ వస్తారని ముందరే సెన్సిటైజ్ చేస్తే పోయేది కదా. ఇవాళ చివరిని ఇచ్చుకునే అవసరం మీకు ఉండేది కాదు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని చెప్పేసి రిఫర్ చేసింది మోడీ గారు వీళ్ళని. నాకు అర్థం కాలే. చిదంబరం గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, చిదంబరం గారు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఒకప్పుడు చిదంబరము ఇదే నక్సలైట్లతో చర్చ చేద్దాము రండని చెప్పేసి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రండని చెప్పినటువంటి వ్యక్తి, నక్సల్స్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి తను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. తను నక్సల్లాగా ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాలే. తను ఎందుకు కలుగులో నుంచి బయటకు వచ్చాడో అర్థం కాలే. కలుగులో నుంచి బయటికి రావడానికి ఏంటి కారణం చిదంబరం గారికి నాకు అర్థం కాదు. సడన్గా నక్సల్స్ పైన ప్రేమ పుట్టుకొని వచ్చిందా? మీ హయాంలో ఎంతమంది నక్సల్స్ మీరు కూడా చంపారు? మీ హయాంలో నక్సల్స్ చేతిలో ఎంతమంది పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు? సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? ఈయన భుజాలు తడుముకుంటే ఈయన బయటికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇంకో కామెడీగా ఉంటాడు. నేనేమంటున్నానండి, దిమాగి నక్సల్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ అంటే ప్రకాష్ రాజ్ బయటకు వస్తాడు. ప్రకాష్ రాజ్ యొక్క ఒరిజినాలిటీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. తాను కూడా నక్సల్స్కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, దేశ వ్యతిరేకులకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఏమన్నా దిమాగి నక్సల్స్ అన్నారు అంతే. తను బయటకు వచ్చేసి నేనే దిమాగి నక్సల్స్ అని చెప్పి తనే అంటున్నాడు. మోడీ గారు ఏమనలేదే, బీజేపీ పార్టీ నాయకులు ఎవరేమనలేదే. తనే వచ్చేసి దిమాగి నక్సల్స్ అంటే నన్నే అన్నాడు అని చెప్పేసి తనే భుజాలు తడుముకొని వచ్చి తనే మాట్లాడుతుంటే చిదంబరం కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, ఇంకా కామెడీగా ఆ దగ్గు మాస్టర్ దగ్గుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు తను కూడా వచ్చాడు దిమాగి నక్సల్స్ అని చెప్పేసి. ఆ మధ్య కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇది పంజాబ్లో ఈ పేపర్ లీక్ తర్వాత మీడియా ప్రశ్నలు అడుగుతుందని కనపడకుండా వచ్చాడు. ఆయన కూడా బయటకు వచ్చాడు. అదే అంట సడన్గా బయటకు వచ్చాడు. నేను అందుకే చెప్పాగా, కలుగులో ఉన్న ఎలకలన్నీ కూడా పొగబెట్టగానే బయటకు వచ్చేసినాయి. ఒక్క మాట తూటాలాగా పేలిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరి ద్వారానే ఈ దేశం యొక్క యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టి వీళ్ళని దూరంగా ఉంచాలా. వీళ్ళపైన ఇటువంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి ప్రధాని మోడీ గారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఉపన్యాస సందర్భంగా ఎర్రకోట మీద నుంచి చెప్పిన విషయం ఇది. మీరు అంటే నాకు హ్యావ్ అన్ అబ్జర్వేషన్, యూ మే డిఫర్ విత్ మీ ఆల్సో, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ రియల్ జెన్జీ పీపుల్ విత్ ది యాజిటేటర్స్. అంటే యాంటీ నేషనల్స్ తోటి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. జెన్జీ ఈ తరం వేరు. ఆ ముసుగు వేసుకుని ఆ క్యాప్ వేసుకొని వచ్చిన 2873 మంది విధ్వంసకారులు వేరు. వాళ్ళని కలిపి చూడకండి అంటున్నా నేనేమంటున్నా, వాళ్ళని కలిపి చూసినట్టుగా అయితే వాళ్ళతో కేంద్ర మంత్రులు అసలు చర్చలే చేసేవాళ్ళు కాదుగా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేవాళ్ళే కాదుగా. ఒకవేళ వాళ్ళే జెన్జీ అనుకుంటే చర్చలు చేసింది ఎవరితోటి? నేనేమంటున్నా, సౌరవ్ దాస్తో చర్చించారు, అభిజిత్ దీప్కేతో చర్చించారు, అశుతోష్ రాంకాతోటి చర్చించారు. వీళ్ళందరూ ఇప్పటికీ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ ఆప్. నేనేమంటున్నా, ఏదైతే క్రిమినల్ కేసులు రికార్డులు ఉన్నాయని చెప్పేసి మరి చెప్పారు 2700 మంది, 873 మంది, వాళ్ళందరినీ కూడా వెంటనే మేము కేసులు మళ్ళీ బుక్ చేసి వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నారు. చర్చలు అయిపోయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత సౌరవ్ దాస్ చేసిన ట్వీట్ చూసారా మీరు? దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా వార్న్ చేశాడు. నేను అదే రిమెంబర్, సుప్రీంకోర్టు అని వార్న్ చేశాడు. నేను అదే అంటున్నాను, దారి తప్పుతున్నారు యువత. వీళ్ళని దారి తప్పిస్తున్న వాళ్ళు ఆ దిమాగి నక్సల్స్. వీళ్ళని కనిపెట్టుకొని ఉండాలని చెప్పేసి మోడీ గారు వాళ్ళని రిఫర్ చేశారు కదా. వాళ్ళ ముగ్గురు తప్పించి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు జెన్జీ వాళ్ళే కాదు, వాళ్ళొక్కలే జెన్జీ కాదు. నిన్న జార్ఖండ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తల వంచారు కదా. గొప్ప ప్రజా విజయం అది. విద్యార్థులు అది కూడా గొప్ప విజయం కదా. ఎందుకంటే పరీక్షలు రద్దు చేశారు, పరీక్షల ద్వారా జరిగిన నియామకాలు రద్దు చేశారు. వాళ్ళు కూడా జెన్జీ కదా. సో వాళ్ళు రియల్ జెన్జీ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ప్రధానమంత్రి గారు చెప్పే విషయం ఏంటంటే, జెన్జీని సరైన దారిలో పెట్టాలి, సరైన వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఆ సరైన అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళు ట్రాక్ తప్పే పరిస్థితి లేకుండా చూడాలి. దాని తగ్గట్టుగా మేము యువతకి జెన్జీకి స్కిల్స్ నేర్పించాలనుకుంటున్నాం అని చెప్పేసి 1 కోటి మందికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ నేర్పించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడు రన్ చేస్తారు. మీరు ఆ మొత్తం ప్రసంగం మొత్తం మీరు వింటే మొదట ఏమన్నారు, యువతను దారి తప్పిస్తున్నారన్నారు. ఆ దారి తప్పిస్తున్న వాళ్ళు దిమాగి నక్సల్స్ అన్నారు.
ఆ దారి తప్పకుండా వాళ్ళకు స్కిల్స్ కూడా నేర్పించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకుని ఒక కార్యక్రమం తీసుకున్నామన్నారు. ఆ స్కిల్స్ పైన దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, 1 కోటి మంది దాకా మేము స్కిల్ యూత్ని తయారు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ వర్కింగ్ అంటారు దీన్ని. ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో పని చేసుకుంటూ పోవడం, యూత్ కోసం, ఈ దేశ భవిత కోసం పని చేసుకోపోవడం అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇటుపక్క కట్ చేశారు, మేమే నక్సల్స్ అని చెప్పేసి బయటకు వచ్చారు. నేను అదే తప్పంటున్నా. మీరు ఏం కావాలంటే మీ ఉద్దేశం ప్రకారం మీకు ఏం కావాలా, వీళ్ళు అడుగులలో వీళ్ళు కూడా గన్నులు పట్టుకోవాలా, దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులు కావాలన్నా, దేశ విభజన శక్తులు వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులు కావాలన్నా, మీరు ఏం కావాలనుకుంటున్నారు? చిదంబరం ఏం కావాలనుకుంటున్నారు వీళ్ళందరినీ? ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఏం కావాలనుకుంటున్నాడు వీళ్ళందరినీ? ఆ ప్రకాష్ రాజ్ ఏం కావాలనుకుంటున్నాడు వీళ్ళందరినీ? ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ స్కిల్డ్ యూత్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. మీకు తెలుసా, ఎప్పుడైతే స్కిల్డ్ యూత్గా తయారు చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన అధిపతులు మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి కామెంట్లు పెట్టారు సోషల్ మీడియాలో. మీకు తెలుసా ఎందుకంటే మీరంతా ఫ్రీగా స్కిల్ నేర్పిస్తే మా వ్యాపారం పోతుంది కదా అని చెప్పేసి చాలామంది అధిపతులు, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధిపతులు అందరూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మీరు చూడండి ఒకసారి. నేను ఏమంటున్నా, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ కొంతమంది ఎవరైతే మేము దిమాగి నక్సల్స్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ దేశ యువతని మోడీ గారు ఏ మార్గంలో పెట్టాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. అంతా ఆలోచించకుండా మీరు ఆ స్కిల్స్ ఏదైతే 1 కోటి మందికి నేర్పిస్తా అన్నారో దానిపైన మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, దానిపైన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. అటువంటి మంచి మాటలు మాట్లాడరా, పాజిటివ్ వర్షన్ తీసుకోరా, ఓన్లీ ఎప్పుడు నెగిటివ్ వర్షన్ తీసుకొని దాన్ని పెట్టుకొని మాట్లాడుకుంటూ యువతను ఇంకా సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి, యువతను ఒక రకంగా అగ్రెసివ్గా మూడ్లో తీసుకొని పోవాలని చెప్పేసి అనుకుంటే ఎంతవరకు కరెక్ట్? అందులో మాజీ హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక నటుడు, ఇటువంటి వాళ్ళు చాలామంది. అందుకే దేశభక్తి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దేశభక్తి లేని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు, దేశభక్తి లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మీకు చెబుతాను. వందే మాతర గీతం పాడుతుంటే ఆగస్టు 15 రోజు జెండా ఎగరవేసిన తర్వాత వందే మాతర గీతం పాడుతుంటే కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో, ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారి చూడండి. 3 నిమిషాల వందే మాతర గీతంలో కూడా చక్కగా నిలబడలేకపోయినారు వీళ్ళు. యూ హ్యావ్ టు ఎగ్జామ్ట్ సోనియా గాంధీ గారు. షీ ఈజ్ ఎన్ ఓల్డ్ ఉమన్, 80 years ఆవిడ కదలకుండా. సార్ ఖర్గే గారు, ఆవిడ వయసు ఆల్మోస్ట్ అంతే కదండి. ఖర్గే గారు నిల్చున్నారు కదా, అంటే అధిష్టానం ఆదేశిస్తే ఆయన నుంచి ఎన్ని రోజులైనా నిల్చుంటారు, మళ్ళీ నిల్చుంటారు. కానీ వీళ్ళు మాత్రం అధిష్టానం. నేను అదే అంటున్నాను, వీళ్ళందరికీ దేశభక్తి లేదు సార్, దేశం పైన ప్రేమ లేదు. వందే మాతర గీతం పైన వాళ్ళకు కొంచెం కూడా. ఖర్గే ఈ నేల మీద పుట్టినవాడు అండి, లేదు ఇక్కడ పుట్టినవాడికి దేశం మీద ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది? నేనేమంటున్నా సార్, నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఆవిడ వేరే, రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ ఇక్కడ ఖర్గే గారు నిల్చున్నారు సార్. ఆయన వందే మాతరం గీతం అయ్యేంత వరకు అట్లనే నిల్చున్నాను, కదలలేదు పాపం. ఎందుకంటే సాయిల్ ఆయన. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగా బిహేవ్ చేశారు? అసలు గౌరవప్రదంగా నిల్చోవాలి అని చెప్పేసి చట్టం ఉందండి, ఈ భారతదేశ చట్టం ఉన్నది, దాన్ని గౌరవించాలా? మీరే గౌరవించకపోతే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళినటువంటి పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మీరే గౌరవించకపోతే మిగతా మీ కాంగ్రెస్ కార్యకర్తలు, మీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ముఖ్యమంత్రులు వాళ్ళు పాటించరు. అందుకే కదా కేరళలో వందే మాత్రం పాడమని చెప్పేసి మొత్తం తీర్మానమే చేసినారు కదా అసెంబ్లీలో. వందే మాత్రం పాడమని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీర్మానం చేసిండు. అంటే వీళ్ళకందరికీ అంటే వందే మాత్రం అనేది ఒక ఉద్యమ నినాదం కదా సార్. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి అప్పట్లో వందే మాత్రం నినాదం తీసుకున్నారు కదా, ఆ నినాదంతో కదా మనం స్వతంత్రం సాధించినాము అని కదా చెప్పుకునే వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కదా. వాళ్ళ వందే మాత్రం పడనంటే మీరు చెప్పిన జాతీయవాదులు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంటే ఇన్ ది సెన్స్ 2-3 జనరేషన్స్ అలాంటివి వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం వాళ్ళు కిరిశేషులు అయ్యారు. సో ఈ జనరేషన్కి వందే మాత్రం ప్రాధాన్యం తెలియాలంటే సరైన నాయకత్వం ఉండాలి కదా, చెప్పేవాళ్ళు ఉండాలి కదా. లేరు సార్, చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకప్పుడు మదన్ మోహన్ మాలవీయ లాంటి వాళ్ళు కావచ్చు ఆ పార్టీలోనే, దాని తర్వాత పటేల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు తర్వాత తరంలో చాలా మంది గోఖలే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వరకు జాతీయవాదులు ఉన్నారు. మొన్నటి వరకు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు, అహ్మద్ పటేల్ గారు, సోనియా గాంధీ ఆయన చనిపోయేంత వరకు ఆయన హీ వాజ్ ఎ థరో నేషనలిస్ట్. ఎస్.
పార్టీలు వేరు కావచ్చు కాబట్టి జాతీయవాదం పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. మీకు ఇబ్బంది అలా మీకు ఇప్పుడు మోతీలాల్ వోరా గారు ఉన్నారు, థరో నేషనలిస్ట్. జనార్దన్ ఉన్నారు, కొందరు ఉన్నారు, ఇంకా కొందరు ఉన్నారు కాదనట్లే. ప్రణబ్ సమస్య ముఖర్జీ ఎక్కడి నుంచి వరకు మొదలైందంటే అభిషేక్ మను సింఘ్వీల్ తోటి, కపిల్ సిబాల్ వీళ్ళతోటి దిగ్విజయ్ సింగ్, దిగ్గిరాజా ఇట్లాంటి వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం ఇదంతా. దీంట్లో ఈ రెండు పార్శ్వాలు కాంగ్రెస్ పార్టీలో మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటే యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రెండో రకం వాళ్ళందరూ కూడా ఎక్కువ అవుతున్నారు. ఆ మొదటి రకం దేశభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ patriots వాళ్ళందరూ అంతరించిపోతున్నారేమో కాంగ్రెస్ పార్టీలో అనిపిస్తుంది నాకు. దేశ ప్రధానమంత్రిని, ఇంకో దేశ ప్రధానమంత్రిని మోక్ చేస్తూ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ టాపిక్ నేను అడగబోతున్నా. ఈ హగ్గాలజీ ఏంటంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇందిరాగాంధీ గారు విదేశీ పర్యటన చేసినప్పుడు హక్ చేసుకోలేదా? అభివాదం చేసుకోవడం వాళ్ళ కల్చర్ని బట్టి చేసుకుంటారు. ఇప్పుడు నెహ్రూ గారు చేసుకోలేదా? ఇక రాజీవ్ గాంధీ చేయలేదా? ఇవన్నీ కామన్ అండి. ఇప్పుడు మీరు ఒకరిని కలిసినప్పుడు విష్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు హక్ చేసుకోవడం అనేది మన దేశ కల్చర్లో కూడా ఉన్నది, లేదని కాదు కదా. అటువంటి కల్చర్ని మీరు ఏ విధంగా మోగ్ చేస్తారు? అంటే మీరు ఇందిరాగాంధీని మోగ్ చేసినట్టు కాదా? మీ అమ్మమ్మని, మీ నాన్నమ్మని మోగ్ చేసినట్టు కాదా? ఆయన మరి మీ తాతగారిని, ముత్తాత గారిని, నెహ్రూ గారిని మోగ్ చేసినట్టు కాదా? ఆయన కూడా ఎంతోమందిని హక్ చేసుకున్నాడు కదా. ఇందిరాగాంధీ గారు కూడా హక్ చేసుకున్నారు కదా. ఏం మాట్లాడతారు, ఏం తలక? అందుకే పప్పు అనేది సార్, ఊరికే అన్నారు పప్పు అని చెప్పేసి. మేమన్నింది కాదు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పప్పు అని రాహుల్ గాంధీకి పేరు పెట్టింది మేం కాదు. ఆయన చేసే అటువంటి పద్ధతులు, ఆ వ్యవహారాల వల్ల ఆయనకు ఆ పప్పు అని పేరు వచ్చింది. అదొక ప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతి. ఏదన్నా మెరిట్ బేసిస్లో మాట్లాడాలా, ఏదన్నా సంస్కరణను, చట్టమో దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలా. అట్లా కావాలి. కానీ ఈ దేశ ఫారెన్ పాలసీ ఒక్క నిమిషం అని చెప్పేసి ఇట్లా తీసుకెళ్ళిపోయి ఏదో విక్రిస్తున్నట్టు మాట్లాడితే నువ్వు దేశం యొక్క కాబోయే ప్రధానిగా, భావి ప్రధానిగా ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు ఒకసారి ఆలోచించండి. రాహుల్ గాంధీ అంశం ఒకటే కాదు, ఇప్పుడు మీ పార్టీ దగ్గరికి వచ్చేప్పటికీ మీ పార్టీ ఈ నినాదాలు, వివాదాలు వీటి మీదే మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నదా? అసలు కార్యాచరణ ఏదైనా ఉందా? మేము వచ్చిన తర్వాత సార్ 12 సంవత్సరాల మోడీ గారి పాలనలో నినాదాలకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కేవలం పనులకే ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఎక్కువ కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాలని విజయవంతంగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఎగ్జిక్యూట్ చేసే పనిని సక్సెస్ఫుల్గా మా సక్సెస్ రేట్ 100% సార్. 12 ఏళ్లలో ఏదైనా పథకం తీసుకుంటే ఆ పథకాన్ని కింది లెవెల్ వరకు, కింది స్థాయి లబ్ధిదారుని వరకు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని కింది స్థాయి లెవెల్ వరకు తీసుకెళ్లేదానికి కృషి చేశారు. ఆ విధంగా మాది సక్సెస్ రేట్ 100%. ప్రతి రూపాయి ఏదైనా పథకానికి ఇన్ని వేల కోట్లు కేటాయిస్తే అన్ని వేల కోట్లు కూడా ఖర్చు అయ్యి ఆ 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దాని ఫలితం ఎవరికైతే చివరి లబ్ధిదారుడికి అందేటట్టు చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. నినాదం కాదు కదా సార్. గరీబీ హటావో నినాదం ఎవరు తీసుకున్నారు? గరీబీ హటావో నినాదం ఎవరు తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. గరీబీ నిజంగా చెడిపేసింది ఎవరు సార్? బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అంటే, రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు, నేను గరీబీ హటావో చేయడానికి నేను ఒక రూపాయి పంపిస్తే 15 పైసలు ముడుతున్నాయని రాజీవ్ గాంధీ గారు అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ఇందిరాగాంధీ చెప్పినటువంటి గరీబీ హటావో నినాదాన్ని నిజం చేశారు కదా. ప్రతి రూపాయి పైనుంచి పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కదా. డీబీటీ పద్ధతులు పడుతున్నాయి కదా సార్. మరి అది ఎందుకు చేయలేకపోయినారు? మన్మోహన్ గారు పెద్ద ఆర్థికవేత్త, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఆర్థికవేత్తగా ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు తోడు చిదంబరం గారు ఉండే. చిదంబరం గారు అక్కడెక్కడో లండన్లో ఏదో యూనివర్సిటీలో అందులో నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయనే కదా. ఆయన హయాంలోనే కదా ఇవన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ సంస్థలన్నిటిని కూడా అమ్మాలని చెప్పేసి ఆయన హయాంలో ఆయన కదా నిర్ణయం తీసుకున్నది. మరి వాళ్ళందరూ చేయలేకపోయారు ఎందుకు? వాళ్ళందరూ ఎందుకు డీబీటీ పద్ధతిలో ప్రతి రూపాయిని పేదవాడి అకౌంట్లో వేయలేకపోయారు ఎందుకు? మోడీ గారు వచ్చిన తర్వాత, ఒక చాయ్వాలా వచ్చిన తర్వాత ఎందుకు సాధ్యమైంది ఇది? మేము నినాదాలు తీసుకోం సార్. మేము ఆచరణ మేము చేసి చూపించాం. అది మా ట్రాక్ రికార్డ్. అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, అన్నీ కూడా అయిపోయాయి అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. నిన్న మోడీ గారు కూడా అదే చెప్పారు, అన్నీ అయ్యాయని కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఆ చేయాల్సింది చేయగలిగేది కూడా మేమే.
అంటే బీజేపీ పార్టీయే చేయగలుగుతుందని చెప్పేసి ఆ నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది సార్. ఆ విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టే మాకు ఏమేమి చేయాలో అప్పుడప్పుడు మాకు ప్రజలు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ అండి బీజేపీ నాయకత్వానికి. టూ మచ్ కాంగ్రెసైజేషన్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ బీజేపీ. కాంగ్రెసీకరణ జరుగుతోంది బీజేపీలో. అంటే మేము అవతార పురుషులం, సాక్షాత్తు భగవంతుడికి ఉన్నట్టు మాకు కూడా 4 చేతులు, శంఖం చక్రం కిరీటం ఉంటాయి, మేమేం చేసినా నడిచిపోతుంది అనే ఒక విపరీత ధోరణి కాంగ్రెస్లో ఒకప్పుడు ఉండేది. అవును, అది చాలా మందిలో అగ్రనాయకత్వంలో సెకండ్ రేట్ లీడర్షిప్లో పెరిగిపోవడం అనేది జెన్జీని మీరు అర్థం చేసుకోకపోవటానికి ప్రధాన కారణం. నేను మళ్ళీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, జెన్జీ వేరు, విధ్వంసకారులు వేరు. ఎస్, అర్థం చేసుకోలేకపోయారా మీరు? నేనేమంటున్నా సార్, రాజకీయం అనేది ప్రధానమంత్రి మోదీ అర్థం చేసుకున్నంత వేగంగా మీరు అర్థం చేసుకోలేకపోయారు మిగిలిన నాయకత్వం అనేది. ఆయన హారిజెంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చినంత వేగంగా, ట్రాన్స్ఫార్మ్ అయినంత వేగంగా మిగిలిన నాయకత్వం ఇంకా భ్రమల్లో జీవిస్తోంది. ఒకసారి బీజేపీ యొక్క ప్రయాణం ఒక్కసారి చూడండి సార్. బీజేపీ నిజంగా అధికారం కోసమే రాజకీయాలు చేయాలి అని అనుకుంటే మేము ఎప్పుడో అధికారంలోకి వచ్చేసేవాళ్ళం. ఒక్క ఓటుతో మేము అధికారాన్ని కోల్పోయే వాళ్ళం కూడా కాదు. ఇప్పటికే దేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తే మేము ఒకవేళ అధికారమే మా పరమావధిగా మా సిద్ధాంతాలని పక్కన పెట్టి పనిచేసి ఉండింటే ఇంకొక 30 సంవత్సరాలు మేము పాలించే వాళ్ళం, ఒక 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించేది. కానీ అట్లా జరగలేదు. ఎందుకంటే అధికారం కోసం కాదు భారతీయ జనతా పార్టీ పనిచేసింది. ఇప్పటివరకు మా చరిత్ర చూడండి, మా నాయకుల యొక్క ప్రసంగాలు కూడా మీరు ఎన్నో వినే ఉంటారు, దాంట్లో అర్థం కూడా మీకు అర్థం అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశం మీరు గత 2004 నుంచి 2014 వరకు అయితే పాలన యూపీఏ 1 యూపీఏ 2 పాలన చూశారో, ఆ యూపీఏ 1 అండ్ యూపీఏ 2లో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలు ఏవైతే జరిగినాయో అది అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, మీకు ఇంకా చెప్పాలంటే పేదరికం విషయంలో కూడా కావచ్చు, విధ్వంసం జరిగింది అన్నిట్లో. దాన్ని బాగు చేయాలంటే వెంటనే తగిన నిర్ణయం తీసుకొని రాజ్నాథ్ గారు సీనియర్ అయినప్పటికీ కూడా, మోడీ గారి కంటే సీనియర్ అయినప్పటికీ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఆయన జూనియరా కాదా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. సీనియర్ జూనియర్ అని చెప్పేసి మీరు చెప్తారు, ఆయన జూనియరా కదా? రాజ్నాథ్ గారు చాలా సీనియర్, మోడీ గారు చాలా జూనియర్ ఆయన కంటే. అయినప్పటికీ కూడా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టారా లేదా? మోడీ గారి హయాంలో కూడా చూడండి, మోడీ గారి హయాంలో మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తనకంటే చాలా జూనియర్ అయినటువంటి ఒక నితిన్ నబీన్ గారిని ఎక్కడో బీహార్ నుంచి తీసుకొచ్చేసి జాతీయ అధ్యక్షుడిని చేశారా లేదా? ఇదే అంటున్నా, భారతీయ జనతా పార్టీలో నిజమైన అవకాశము, జెన్జీలకు అవకాశం భారతీయ జనతా పార్టీలోనే దక్కింది ఇప్పటి వరకు కూడా. అదే విధంగా నడిచింది ఇప్పటి వరకు. మీకు విషయం తెలుసా, భారతీయ జనతా పార్టీలో ఎక్కడెక్కడైతే మా యొక్క ముఖ్యమంత్రులు అపాయింట్ అయ్యారో అసలు ఎవరు కూడా ఊహించలేదు. అటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తారని ఎవరు ఊహించలేదు. అంటే నేను ఏమంటున్నా, అవకాశాలు భజన్లాల్ శర్మ, అవకాశాలు భారతీయ జనతా పార్టీలోనే వస్తాయి. అందులో మెరిట్ బేసిస్లోనే వస్తాయి. వారసత్వం బేసిస్లో భారతీయ జనతా పార్టీలో అవకాశాలు వస్తాయి అనుకుంటే అది భ్రమే. జెన్జీ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ పార్టీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. తెలంగాణ పార్టీకి దగ్గరికి వస్తాను, తెలంగాణ బీజేపీ దగ్గరికి వస్తాను. మీరు అందుకున్నారా? నేను వస్తున్నాను, అందుకే మీకు కొంచెం వివరంగా చెప్పాలి కాబట్టి నేను తెలంగాణ దగ్గరికి వస్తున్నాను. సార్, తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినప్పుడు ఆయన వయసు ఎంత సార్? 51. అంటే ఆయన అంతకుముందు కార్పొరేటర్గా చేసి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఆయన వారసత్వం ఏమైనా ఉన్నదా? లేదు. పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పని చేసుకుంటూ వచ్చి ఆయనకు 10 సంవత్సరాలు ఏ బాధ్యత లేదు పార్టీలో. అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఏ బాధ్యత లేదు. ఆయన స్టేట్ ఆఫీస్ కూడా ఆయన ఎప్పుడు మొహం చూస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన వెంటనే తీసుకొచ్చేసి మరి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చేశారు కదా. అట్లా ఎంతోమంది ఉన్నారు, చాలామంది. మీకు కొన్ని పేర్లు చెప్తే మీరు షాక్ అవుతారు. ఆచార్య గారు మీకు తెలుసా ఎన్నిసార్లు పోటీ చేశారు ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత ఉండింది సార్? ఒక్కసారి ఆలోచించాడు. ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన వయసు 40 ఏళ్ళు, యంగ్. ఇట్లా ఎన్నో ఉదాహరణలు తెలంగాణలో చెప్పుకోవడానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇప్పుడున్నటువంటి కార్యవర్గంలో కూడా ఒక రామచంద్రరావు గారు తప్పితే,
రామచంద్రరావు గారు ఒకరు తప్పితే మిగతా వాళ్ళందరినీ చూడండి, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా 40-45 ఏళ్ళ లోపు వాళ్ళే. ఒక రామచంద్రరావు గారు, ఒక ప్రధాన కార్యదర్శి గారిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా 40 మ్యాక్సిమం. ఒక మీకు బీజేపీ ఫోకస్ చేస్తుందా యంగ్ జనరేషన్? ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. మీరు చూడండి కార్యదర్శులు భరత్ యంగ్ చాప్ 30-32 ఉంటాయి అంతే ఏజ్. విజయ్ గారు, బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయ్ గారు, ఆవిడ కూడా ఏజ్ యంగ్ చాప్. తుట్టుపల్లి రవి గారు కార్యదర్శి, అశోక్ గారు ప్రధాన కార్యదర్శి. ఇట్లా చాలామంది వయసు 40 అటు ఇటుగా కొంచెం అంతే. అంత యంగ్ జనరేషన్ పైన ఫోకస్ చేస్తారు. మీకు తెలుసా స్పోక్స్ పర్సన్స్ని 40 మంది స్పోక్స్ పర్సన్ అండ్ మీడియా ప్యానలిస్టులు వేసుకున్నారు. ఎందుకు? వాళ్ళందరూ స్పోక్స్ పర్సన్ అంటే మీడియా ప్యానలిస్ట్ అంటే వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఫుల్ ఫ్లెడ్జ్గా పోతారనే కదా. అందరూ కూడా యంగ్ చాప్స్, ఒక ఇద్దరు తప్పితే అందరూ కూడా 40 లోపు వాళ్ళే. అంటే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీలో కూడా ఏదైతే యంగ్ జనరేషన్ ఉందో ఆ యంగ్ జనరేషన్కి కావాల్సిన అవకాశాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కూడా ఇస్తున్నారు, వస్తాయి. ఆంధ్రప్రదేశ్ గురించి సహజంగానే మీరు పక్క రాష్ట్రం కాబట్టి మీకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. నాకు అవగాహన అంటే లేదని కాదు, కానీ నా పరిధి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది దిమాగ్ నక్సల్స్ అనే మాట ప్రధానమంత్రి వాడటం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశాన్ని రవికుమార్ విశ్లేషించారు. అయితే ఆయన ఉద్దేశించింది వేరును, ఈ భుజాలు తడువుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు కలుగుల్లోంచి వాళ్ళు వేరు. వాళ్ళు ఎందుకు తడువుకుంటున్నారు? యువత పడదవ పట్టకుండా ఉండటానికి, ఈ ప్రస్తుత వర్తమాన సమాజానికి ఏమాత్రం రిలవెంట్గా లేని ఈ తీవ్రవాద భావజాలం వైపు, అంటే కమ్యూనిస్టు తీవ్రవాద భావజాలం వైపు వెళ్లకుండా ఉండటం కోసం, లేదా కమ్యూనిజంకి భావజాలం వైపు ఆకర్షితులు కాకుండా ఉండటం కోసం, అవసరమైన వాటి కోసం కాకుండా అనవసరమైన వాటి కోసం రోడ్ల మీదకి దిగే కల్చర్కి స్వస్తి పలకటం కోసం స్కిల్ సెంటర్స్ అవన్నీ పెట్టి దానికోసం మరి వేల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు నిర్దేశించాం. కాబట్టి యువతను అటు మళ్ళిస్తామని చెప్పడం ప్రధానమంత్రి ఉద్దేశం. ఆయన ఉద్దేశించిన ఆ కేటగిరీలో ఆడియన్స్లో ఆ వయసు దాటేసిన చిదంబరం, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. సో బహుశా వాళ్ళకు కూడా ఏమైనా స్కీమ్ పెడతారేమో తెలియదు. మరి అలాంటి ఆ జనరేషన్కి కూడా, ఆ ఏజ్ గ్రూప్ కూడా ఏమైనా పెడతారేమో తెలియదు. వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.